Yeah. TK, hello. Yes, I'm from Thane. Yeah, that won't be a problem. Yes, sir. Yeah, tell me. Sure, sir. Thank you. ఏంటండి ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలీదు. ఆ రోజు మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడారు. ఎవరొచ్చినా నేను నవ్వుతూనే మరి మాట్లాడతాను. మాతో ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? జీసస్. ఆయనతో కూడా ఇలాగే మాట్లాడతారా? వేర్ ఇస్ శ్రేయ? నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావ. ఇంకా ఎన్ని రోజులని ఇలా వెతుకుతాం? ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందో ఆలోచిద్దాం. రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా. డిప్రెషన్ వచ్చేస్తుంది. వావ్, వాట్ ఏ హౌస్ కీపింగ్. ప్రతి హోటల్ ఈ బాతును ఒకదాన్ని బలి పెడుతున్నారు బావా. అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బలి రెడీ చేస్తున్నారా వీళ్ళు. హాయ్. హే, ఇంటిని సూపర్ గా మార్చేసావు. బా, ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది. మీరా ఇందులో ఎక్స్పర్ట్. అంబియన్స్ కోసం కొత్తవేమీ కొనదు, పాతవేమీ పారేయదు. ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది. బావా, ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉందనుకో, మనము క్రైమ్ చేసి ఎస్కేప్ అయి వేరే ఊరు వెళ్ళామనుకో, అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూజ్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా. మీరాకు స్కిల్ ఉంది కదా, ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది. అవును, కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకి వస్తాయంటావా? ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరా దాన్ని కవరప్ గా ఎందుకు వాడుండకూడదు? ఇలా చూడరా, అలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంది. ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్స్. ప్రొఫెషనల్స్ హు అడ్వైజ్ యూ ఆన్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్స్. సూపర్. మన దగ్గర క్లాసిఫైడ్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో అని చూద్దాం. బావ, ఇది ఒకసారి చూడు. ఇది సూపర్ బావా. ఇంతకీ ఇది ఏ ఊరు? జస్ట్ బి క్యాషువల్. Okay. Hello, good evening, ma'am. Good evening. बोलिए. I came across your ad regarding organizing homes. Oh yeah, thanks for calling. Ma'am, this is a very unique service in Delhi where we change the entire ambience of your house. Ma'am, can you Delhi. please explain? సార్, గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్. ఓ 3 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 7:10కి ఢిల్లీకి ఓ ట్రైన్ ఉంది. చూడ్డానికి పాష్ ఏరియా లానే ఉంది. ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. సీసీ క్యామ్స్ ఉన్నాయేమో చూసుకో. I'll take care. One and one, one, give me one, one. One and one, one, give me one, one. One and one, one, give me one, one. One and one, one, give me, give me. One and one, one, give me one, one. One and one, one, give me one, one. One and one, one, give me one, one. One and one, one, give me, give me. నాకు ఫోన్ చేయబా. అయ్యో, ఏంటా లుక్? అది నా డబ్బులతో కొనిందే కదా. ఇది ఇది కూడా మా డబ్బులతో కొనిందే. ఇది ఈ బ్యాగ్ కూడా మా సొమ్మే కదా. నేను ఇక్కడ ఇంత బీభత్సం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా స్టైల్గా నుంచున్నావు.
ఇదిగో మీ డబ్బు. ఒక 6 లక్షలు ఖర్చు పెట్టేశాం. 10 డేస్లో తిరిగి ఇచ్చేస్తాం. డబ్బే కావాలంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మీకోసం బలంగా వెతుకుతున్నాడే. ఎవరు బావ ఆయన? ఆ డీసీపీ ప్రతాప్. ఆయన దగ్గర ఒక మాట చెప్పుంటే చాలు, ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే చాలు, ఈ డబ్బు ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేరుండేది. కానీ మేము దానికోసం రాలేదుగా. ఇంకెందుకు వచ్చారు మరి? మేము వచ్చింది మీకోసం, మీ ప్రేమ కోసం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిద్దామని వచ్చాం. నలుగురం కలిసి ఒక ఫ్యామిలీలో ఉంటామని నమ్మాం. సడన్ గా అది ఫేక్ అంటే ఎలా వదిలేస్తామనుకున్నారు? అదే కదా, మేమన్నా మీలాగా అనుకున్నారా? అబ్బాయిలం, ట్రూ లవ్. మీరు వద్దంటే ఓకే అని వదిలేస్తావా ఏంటి? వి మ్యాడ్లీ డీప్లీ సిన్సియర్లీ లవ్ యూ. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయాలి. ఇదంతా పనికొచ్చే పంచాయతీ కాదు కానీ బావా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు మూసుకొని మిగతా డబ్బులు తీసుకురా. ఈ చిత్తూరు చిన్నోడి దగ్గర మీ ఆటలో టెన్షన్గా ఉంది కదా, భయంగా ఉంది కదా. ఇలా ఏమన్నా అడిగామా? మేము లవ్ చేయమని కదా అడుగుతున్నాం. అది మా వల్ల కాదు. ఎందుకు? మేము అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. మేము ఇలాంటి వాళ్ళమని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా ఎలా లవ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ మీలాగే. మాలాగే అంటే దొంగనా డాష్ గాళ్ళం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో. అంటే మీరు ఇంజనీర్స్ కాదా? యాప్ డెవలపర్స్, యానిమేటర్స్ అని చెప్పారు. ఇంజనీర్సే, కానీ అది జస్ట్ కవరప్ కోసం. ఈ కాలంలో బీటెక్ చేసి ఎవడు బాగుపడ్డాడు? సో వి చోజ్ బెటర్ ఆప్షన్. మోర్ మనీ, మోర్ ఫన్. అందులో రైట్ ఓ రాంగో ఆలోచించలేదు. ఇన్ఫాక్ట్ మేము చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం. మొదటిసారి మనసువాడి బకరాలయ్య. ఫ్రెష్ గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీ వాళ్ళ మొత్తం ఫసక్. మిమ్మల్ని పోలీసులకు పట్టించేద్దామన్నాను నేను, కానీ వీడేమో మీ ఇద్దరు మాకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పాడు. దొంగలకి దొంగలే పెళ్ళాలి. సూపర్ కాంబినేషన్ బావా. ఆ దొంగ మొహాలు చూడు ఎలిగిపోతున్నాయి. మేం కేడులని మీకు తెలీదు, మీరు కిలాడులని మాకు తెలీదు. అందుకే ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కాబట్టి చెప్పండి. ఆలోచించుకోవడానికి టైం లేదు. మీ ఇద్దరిని 4 రోజుల్లో పట్టుకుంటా అంటున్నాడు ఆ డీసీపీ. దొరికితే సీన్ మామూలుగా ఉండదు. డిసైడ్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే సేఫ్. డిలే చేస్తే ఒక్కో క్షణము రిస్క్. మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చెప్పడానికేగా నేనుంది. సింపుల్. మాకు మీరు కావాలి, మన నలుగురికి డబ్బు కావాలి. వీ ఆల్ లవ్ మనీ. సో అందరం కలిసి పనిచేద్దాం. మన స్కిల్స్ అన్ని యూజ్ చేసి షార్ట్ టర్మ్ లా స్మార్ట్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కానీ అమౌంట్ పెద్దదిగా ఉండాలి. 15 days టైం. ప్రాజెక్ట్ అవ్వగానే యాజ్ వి ప్లాన్ వేరే ఊరికెళ్ళి సెటిల్ అవుతాం. బట్ దిస్ టైం ఇండియాలో కాదు, అబ్రాడ్. ఓకే బా, అదే సేఫ్. ఈ గ్యాప్ లో మీకు మా మీద ప్రేమ కలిగితే సూపర్, లేకపోయినా ఇట్స్ ఓకే. మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం. డబ్బులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటావ్? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ వుడ్ బి హస్బెండ్ కాబట్టి ఆఫర్ ఇస్తున్నా. ఇంతకంటే రీజనబుల్ డీల్ నీ లైఫ్ లో రాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఓకే చెప్పేసి. సూపర్. పడుకునే టైం అయింది. అదేంటి మాస్టర్ బెడ్రూమా? బావా అది మందే. డార్లింగ్ అన్ని రెడీ చేసి. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఎవరు చెప్పాడు? ఆ రూమ్ లో ఉంటాం. అదంతా ఏం కుదరదు, బయట ఎక్కడన్నా చావండి. హోల్సేల్ గా ఒకే కాటేజ్ లో ఉన్నప్పుడు మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మేము బయట ఉంటే ఒక్క సెకండ్ లో అసాం అయిపోరు. అవన్నీ అలాంటి ప్లాన్స్ ఉంటే మానుకోండి. మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిటినీ ఆ డీసీపీకి వాట్సాప్ చేస్తే పండగ చేసుకుంటారు. హలో లేడీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది మా ఇల్లు. మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయండి. ఒడి అమ్మ, 2 ఆడపిల్లకాయలకి ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నారు బావా. చపాతీ పిండిలో టాబ్లెట్స్ కలిపేస్తే తిన్న హాఫ్ అన్ అవర్కే ఫ్లాట్ అయిపోతారు. వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. శ్రీలంకకి మిడ్-నైట్ ఫ్లైట్ ఉంది. ఏమంటావు? వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి ఏది ప్లాన్ చేయొద్దు, బ్యాక్ ఫైర్ అవుతుంది. మన గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా ఇక్కడి వరకు ట్రేస్ చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మే దీంట్లో ఏం కలపలేదుగా, ఎందుకన్నా మంచిది మీరు కూడా కొంచెం వేసుకోండి. పురా ముందు వెనక ఆలోచించకుండా ప్లాన్ చేస్తే ఎలా? అసలు మనం ఇది చేయగలమంటావా? ఇప్పటిదాకా మనం చేసిందంతా ఆలోచించే చేసామా? లేదుగా. ఇది కూడా అంతే. సిడ్డు చెప్పినట్టు చేస్తున్నాం, లైఫ్ లో సెటిల్ అవుతున్నాం. ఇఫ్ వి ఆల్ వర్క్ టుగెదర్ దట్స్ ఎనఫ్. టెక్నికల్ గా మేము ఏదైనా దోచుకోగలం, తెలివిగా మీరు ఎవరినైనా పడేయగలరు. ఈ రెండూ కలిస్తే చాలు. దెబ్బకి షార్ట్ టర్మ్ లో పెద్ద అమౌంటే దొరుకుతుంది. ఎవరికి ఏం చెప్తున్నావు? ఢిల్లీకి రాగానే మీ ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టుంటారుగా. ఎనీథింగ్ యూస్ఫుల్?
వీడి పేరు మాలిక్, వయసు 42, డైమండ్ మర్చెంట్. గోల్ఫ్ కోర్ట్లో నాతో ఫ్లోర్ చేయాలని ట్రై చేశాడు. సరిగ్గా ప్లాన్ చేస్తే వీడి దగ్గర నుంచి ఒక 15 లక్షల వరకు కొట్టేయచ్చు. 20 days సరిపోతుంది. వీడు గౌరవ్, ఫిల్మ్ ఫైనాన్సర్ కొడుకు. డాన్స్ క్లాస్లో తగిలాడు, కానీ చిన్నపిల్లోడు 10 రోజుల్లో కనీసం 10 లక్షలు సర్దేయచ్చు. వీడు నాకు జిమ్లో పరిచయం, పేరు సన్నీ. ఎవరో మినిస్టర్ తాలూకు అబ్బాయి. 15 days లో వీ కెన్ లూట్ 5 to 10 lakhs. సూరజ్ మెహతా, బిజినెస్ మ్యాన్. మెడిటేషన్ క్లాస్లో పరిచయం అయ్యాడు. గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఎంత కావాలన్నా దోచుకోవచ్చు. ఢిల్లీ వచ్చిన ఈ ఫ్యూ డేస్లో ఈ 4 షార్ట్ లిస్ట్ చేశాను. వీ హ్యావ్ అ ఫ్యూ మోర్ ఆప్షన్స్, కానీ ప్రాపర్గా ట్రాప్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ అ మంత్. అంత టైం లేదు. ఈ 4 ఒక్కరిని సెలెక్ట్ చేయాలంటే సూరజ్ ఏమైనా టార్గెట్. బికాజ్ హీఈస్ మ్యారీడ్, సొసైటీలో తనకు ఒక ఇమేజ్ ఉంది. మోసపోయాక పోలీస్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మోరోవర్ హీస్ ఏజ్డ్, ఈజీగా ఏదైనా చేసేయచ్చు. ఆల్సో హీస్ హార్మ్లెస్. వీడితో ఆడుకునే ప్రాసెస్లో మాకు ఏ రిస్క్ ఉండదు. సేఫ్ ప్లేనే, కానీ పెద్ద అమౌంట్ దొరుకుతుంది. డేంజర్ లెవెల్ 0, ఎస్టిమేటెడ్ టైం 10 to 15 days. దట్స్ ఇట్, ఐమ్ డన్. ఆ 3,000 సంపాదించడానికి నేనెంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తుంది. హైదరాబాద్లో మీరా, ఇక్కడ ఇష్తా. నీ అసలు పేరేంటి? చెప్పండి చెప్పండి చెప్పండి, మీ అసలైన పేర్లేంటి? టెల్ మీ ఫర్ గాడ్ సేక్, చెప్పండి. మధుమిత. మధుమిత బాగుంది. వర్ష. ఊరూరుకు ఒక పేరా పాప? వాళ్ళ రూమ్ అంతా వెతికి ఆధార్ కార్డులు సంపాదించాను. మన డార్లింగ్స్ భయపడిపోయి నిజం పేర్లు చెప్పేశారు బావా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇలాంటి చీటింగ్ కేసెస్ లో ఎంతవరకు వెళ్తారు? ఎంతవరకు అంటే? ఐ మీన్ మీ విక్టమ్ తో మీరు ఎంత దగ్గరగా ఉంటారు, ఎంత దూరంగా వెళ్తారు అని అడుగుతున్నాను. మీతో మేము ఎంత క్లోజ్ గా ఉన్నాం? చాచా నెహ్రూ పార్క్, ఐమాక్స్, గోల్కొండ. సారీ, నాకే నా మీద అసహ్యం వేస్తుంది. ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగినందుక? లేదు, అన్ని రోజులు కలిసి ఉండి ఏమి చేయలేకపోయాను. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. షోకేస్ లో బొమ్మలా చూసుకున్నాను నిన్ను. మనం ఆ ఒక్క విషయం కొంచెం గట్టి గోకాల్సింది. ఈడాడిపోతుండబ్బా. ఓ హీస్ థింకింగ్. సూరజ్, పని మొదలు పెట్టేసి వీడే మన టార్గెట్. వీడి మీద కంప్లీట్ సర్వేలెన్స్ ఉంచుదా. మీ యూజువల్ టాక్టిక్స్ ప్లే చేస్తే మనకు చిల్లర మాత్రమే దొరుకుతుంది. మనకు కావాల్సింది పెద్ద అమౌంట్. అన్నిటిని అనలైజ్ చేసి ప్రాపర్ గా ప్లాన్ చేద్దాం, కానీ త్వరగా చేద్దాం. మనల్ని ఆ డీసీపీ పట్టుకుని లోపే ఎస్కేప్ అయిపోవాలి. సో గైస్, షల్ వి స్టార్ట్? Hi, that's okay. I'm waiting for my cab. क्या है उसमें? छोड़ देता हूँ. Give me my car. Are you sure? कोई बात नहीं, just come. Okay. Nice car. Thank you. బావ, మనం ఇన్ని రోజులు చేసింది ఓ లెక్క, ఇకపోయి చేయబోయేది ఓ లెక్క. దొరకకుండా ఉండాలంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. నాకు సూరజ్ ఇంటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి ఇమీడియట్లీ. ఆ కొంప ఎంత పెద్దగా ఉందో చూసినావా? సౌత్ ఢిల్లీలో సటల్పూర్ అనే ఏరియా ఇది. ఢిల్లీ సిటీ కన్నా 4 degrees టెంపరేచర్ తక్కువ ఇక్కడ. పాష్ ఏరియా. ఉండే తలకాయలన్నీ కూడా వీవీఐపీలే. సూరజ్ గఢ్ ఇల్లే 10 ఎకరాల్లో ఉంటుంది. హైలీ సెక్యూర్డ్ హౌస్. ఆ కొంపలకి వెళ్ళి దొంగతనం చేసుకురావడం అనేది మిషన్ ఇంపాసిబుల్. వాడినే బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి చేయాలి బావ. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి ప్రతి డీలింగ్ మనకు తెలిసి తీరాలి.
That was a great ride. Thanks for dropping me. मेरा नंबर ले लो. Okay. It's 988 511 111. Okay. Text me. Okay. Okay. Thank you. All right. Bye. चलो. Good night. Good night. డైలీ ఇదే టైం నంబర్ తీసుకున్నా. ఖచ్చితంగా ఈరోజు మెసేజ్ చేస్తాడు. ఓ 2 రోజుల్లో ఇన్ఫర్మేషన్ లాగేయచ్చు. యు నో వాట్, ఇది నువ్వు కాదు, ఈ ముసుగు వెనుక ఒక అమేజింగ్ అమ్మాయి దాగుంది, మీరా. అది నీతో ఉన్న కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది. బట్ టెల్ మీ వన్ థింగ్, అవన్నీ దాచిపెట్టి ఇలాంటి లైఫ్ ఎందుకు? ఇదంతా నచ్చే చేస్తున్నావా? యా, నచ్చి చేస్తున్నా. ఇందులో తప్పేంటి? నా లైఫ్ అలాంటిది, అందులో నేను ఫేస్ చేసిన విషయాలు అలాంటివి. అది నీకు చెప్పిన అర్థం కాదు. హోమ్లోంచి బయటికి వచ్చి సొంతంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సమాజంలో చాలామంది నన్ను తప్పుగా చూశారు, తప్పుడు పనులకు పిలిచారు. కుక్కతోకెప్పుడు వంకరే కదా. వీళ్ళ బుద్ధి అలాంటిదే కాబట్టి వీళ్ళతోనే ఆడుకుని సర్వైవ్ అవ్వాలనుకున్నాను. ఈ ఎదవలందరినీ ఎదవల్ని చేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ సాటిస్ఫాక్షనే వేరు, గిల్టీగా అసలు ఉండదు. ఈ సూరజ్నే తీసుకో, పెళ్ళైందిగా, ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాముందిగా, మరి నా మీద ఎందుకు ఇలా ఆశపడాలి? తప్పే కదా. అందుకే నేను ఫిక్స్ అయ్యాను, వాడిని మోసం చేయడమే వాడికి బెస్ట్ పనిష్మెంట్. రేపు మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి నీకు ప్యాంట్ కొందాం. వద్దా, ఢిల్లీ చల్లగా ఉంటుంది కదా అని. ఏమన్నాడు రా సూరజ్ మేత? పనికొచ్చేది ఏదీ లేదు. వాడికి టెక్స్ట్ చేయి, లీడ్ ఏమైనా దొరకచ్చేమో చూద్దాం. రే బావా, ఇడేంద్రా పులిహోర ఎట్టగలుపుతున్నాడు? పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటి దొరకలేదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వాడి డీలింగ్స్ ఏంటి, ఎంత డబ్బు దాచిపెట్టాడు, ఎక్కడ దాచిపెట్టాడు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి. వాడి మీద మనం అన్ని వైపులా కన్నేసి ఉంచుతాం. ఈ రికార్డు నీ చేతికి పెట్టుకో. చూసే వాళ్ళకి ఇది ఒక బ్రేస్లెట్ మాత్రం. వాడితో ఉన్న ప్రతి క్షణం ఇది ఆన్లోనే ఉండాలి. వాడు మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలి. నీతో మాత్రమే కాదు మధు, ప్రతిదీ, ఇంక్లూడింగ్ ఫోన్ కాల్. అవును, ఆ రోజు రెస్టారెంట్లో మాల్దీవ్స్ ఆఫర్ లెటర్ అని చెప్పావు కదా, అదంతా నిజమా? చిచి, అన్నీ బిస్కెట్లే. బిస్కెట్లేంది మే? అలా చెప్పినందువల్లే కదా గోవా ప్లాన్ వేశారు. లేదంటే లవ్ అవుటింగ్ అని పులిహోర కలుపుతూ కూర్చునేవాళ్ళు. అప్పుడు మా పని కష్టం అవుతుంది కదా. సూపర్. మరి మీ నాయన గ్యాంబ్లింగ్, పెళ్లి కథలు చెప్పావుగా? అరే హౌలే, అన్ని అబద్ధాలేరా. నా అనేవాళ్లు నాకెవ్వరూ లేరు. నేను మధు చిన్నప్పటి నుంచి ఒకే ఆర్ఫనేజ్ లో కలిసి పెరిగాం. ఏంటి ఫీల్ అవుతున్నావా? మీలాంటి అందమైన అమ్మాయిలు ఆర్ఫనేజ్ లో ఉంటారని తెలుసుంటే నేను చిన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోయేవాడిని. మిస్ అయిపోయాను. ఎంత డబ్బుల కోసం మోసం చేసినా కూడా నేను నీకు బాగా గుర్తొచ్చుంటాను కదా. నో,
సర్లే బాగా కాకపోయినా బై మిస్టేక్ అయినా గుర్తొచ్చుంటాను కదా. నో. ఇంత కూడా నో. సర్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. ఏం చేస్తే ఇది పడుతుందబ్బా? లెట్స్ థింక్. ఏంటి? ఏం లేదు, 2 రోజులుగా సూరజ్ వైఫ్ ఫాలో చేస్తున్నాం కదా, తను ఎలా ట్రాప్ చేయాలని ఆలోచిస్తున్నాను. అది ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను. హాయ్. హాయ్. Like the chocolate? Yeah. It's white chocolate, you know. Oh. Like really special. All the way from Switzerland. Just for you. Thank you. Sir, phone. Hallo. Hol mir die Sentox offer. Ich brauche es dringend. Was Teufel bist du da? Sie haben Swiss Wochen, das Rechte zu banken. Oder Sie sind dort.